తాజా అంశాన్ని చూస్తున్నాం. బంగాళాఖాతంలో అండమాన్ మార్గంలో ప్రయాణికులు నౌక నిలిచిపోయింది. నిన్న మధ్యాహ్నం 1:30 విశాఖ నుండి బయలుదేరిన నౌక సాంకేతిక సమస్యతో సముద్రం మధ్యలో నిలిచిపోయింది. నౌకలో 600 మంది ప్రయాణికులు ఉండగా వారంతా ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. బంగాళాఖాతంలో అండమాన్ మార్గంలో ప్రయాణికుల నౌక నిలిచిపోయింది. నిన్న మధ్యాహ్నం 1:30 విశాఖ నుండి బయలుదేరిన నౌక సాంకేతిక సమస్య తలెత్తి సముద్రం మధ్యలో నిలిచిపోయింది. నౌకలో 600 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందగా వారంతా ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు.